మేడం, స్ట్రోక్ వల్ల డ్యామేజ్ అయిన మెదడు మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒక్కసారి చనిపోయిన బ్రెయిన్ సెల్స్ కి మళ్ళీ లైఫ్ రాదు. అలాంటప్పుడు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మళ్ళీ నడవడం, మాట్లాడడం ఎలా నేర్చుకోగలుగుతున్నారు మేడం? బ్రెయిన్ కి ఒక టాలెంట్ ఉంది. దాన్ని ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అని చెప్పని అంటారు. అంటే బ్రెయిన్ లో చనిపోయిన కణాలు ఏ ఫంక్షన్ అయితే చేస్తాయో దాని పక్కన ఉన్న కణాలు, లేదంటే ఆపోజిట్ సైడ్ బ్రెయిన్ లో ఉండే కణాలు కానీ ఈ చనిపోయిన న్యూరాన్ ఫంక్షన్స్ ని అవి నేర్చుకొని చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ ఒక హైవే బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుంది, మనం వెళ్లాల్సిన డెస్టినేషన్ కి పక్కనున్న సందుల్లోంచి న్యూ రూట్ ని చూపిస్తుంది. అంటే న్యూ పాత్వేస్ క్రియేట్ అవుతాయి. సేమ్ మన బ్రెయిన్ కూడా అదే పనిచేస్తుంది. బ్రెయిన్ తన ఓటమిని ఒప్పుకోదు, తనని తాను రీవైర్ చేసుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదు. ఎలా అంటే, ఒక ఇంజనీర్ ని డాక్టర్ అవ్వమంటే ఎంత కష్టమో ఇది కూడా అలానే. ఓవర్ నైట్ అనేది ఇది జరగదు. ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ఫాలో అప్ తో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో డోంట్ లూజ్ హోప్ అండ్ విజిట్ న్యూరాలజిస్ట్ నియర్ యూ.